నాలుక దేని కొరకు వచ్చింది? మీ ఆరోగ్యమును నిలబెట్టుకొనుట కొరకు వచ్చింది. నీ శరీర ఆరోగ్యము నిలబడడానికి కావలసినటువంటివి తిను. అమ్మవారు రుచి తెలుసుకుని బతుకు అన్నది అందుకు. నువ్వేం చేస్తున్నావు? పరిధి దాటుతున్నావు. ఈ రుచికి తాదాత్మ్యత చెంది ఆరోగ్యాన్ని విస్మరించి రుచి కోసం తినడం మొదలెడుతున్నావు. ఇప్పుడు ఆవిడేం చేస్తోంది? నీకు ఒకదాని కొరకిస్తే నువ్వు ఒకదాని కొరకు లోకంలో ఉన్నవన్నీ తినేస్తున్నావు. అవన్నీ నువ్వు తినేయడానికి ఇవ్వలేదు. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు తిని ఆరోగ్యం నిలబెట్టుకోవడానికి ఇచ్చాను. అదే పనిగా తింటున్నావు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేస్తుంది? తినకుండా ఉంచుతుంది మిమ్మల్ని. అదే వైద్యుడితో చెప్పిస్తుంది. నువ్వు ఇది తింటే చచ్చిపోతావు అంటుంది. చచ్చిపోవడం అంటే ఇది పోతుంది అంటే వాడికి వెంటనే భయం మానేస్తాడు. ఇప్పుడు వాడికి రుచి ఇష్టం లేదని మీరు అనుకోకండి. వాడు రుచిని గెలిచి మానలేదు.